ఒక్కసారి కాలేజీ నందు ఈవేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రజలు, కడప జిల్లా అధ్యక్షులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి గౌరవ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారికి, వాసు గారు, కడప శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవీరెడ్డి గారికి కూడా స్వాగతం. వీటికే సార్ పోటీలకే కాబట్టి పోటీలకేనా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు, వాసు గారికి కూడా స్వాగతం సుస్వాగతం అని, అలాగే కడప జిల్లా కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గౌరవ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవీరెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. శ్రీ రెడ్డప్ప గారి శ్రవణరాజ్ రెడ్డి గారు యువకరటానికి కూడా యొక్క స్వాగతం సుస్వాగతం అండి. సంక్రాంతి బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ వాసు గారు, ప్రభుత్వ విప్ మరియు కడప శాసనసభ్యులైనటువంటి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవీరెడ్డి గారు, అలాగే శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారు యువకులతో వారి ఆధ్వర్యంలో యొక్క చీటీలు తీయడం జరుగుతుందండి. 7 జతలు పాల్గొన్నాయి. మొదటి జత అయినటువంటి శ్రీ వెంకటసాయి గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్స్ రాసిన వెంకటసాయి పవిత్రెడ్డి గారు అయోధ్య నగర్ వారు ముందుకు రావాలి. నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు, బాలయ్య గారు పల్లి పెళ్లిమరి మండలం, కడప జిల్లా. రెండవ పేరు చూపు తీసుకోండి. 5వ జతగా రెడీ కావాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మేడ వంశీరెడ్డి గారు, వంశీవారిపల్లి, చెన్నూరు మండలం, కడప జిల్లా. కంబైన్ శోభసావలి ఆశీస్సులతో రేలి మేడం గారు, అలగనూరు, మిడతూరు మండలం, నంద్యాల జిల్లా. ఒక చీటి తీసుకుంటే 6 బల్సిగాపల్లి కమ్మైన 6వ జతండి. చెన్న హేమంత్ రెడ్డి గారు, తిరుమల కాజీపేట మండలం, కడప జిల్లా. శ్రీ పురతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో విఎన్ఆర్ బోర్డ్స్ వర్ధమాని విశ్వనాథ రెడ్డి గారు, తిప్పిరెడ్డిపల్లి గ్రామం, పెళ్లిమరి మండలం, కడప జిల్లా. ఒకటి తీసుకోండి. 4 కడప జిల్లా. కమ్మాయి వచ్చా విద్యా ఓపురెడ్డి గారు, రూకవారిపల్లి, కడప రూరల్ మండలం, కడప జిల్లా. 3 అలంకారపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు. 7 సానపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు 7వ జత, చివరి జత వారు.
చందా హేమంత్ రెడ్డి గారు తిరుమల కాజీపేట మండలం కడప జిల్లా వారి జత పోటీకి రెడీ చేసుకోవాలి. వారు టయానికి రాకపోతే రెండవ జత వారు డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్స్ ద్వారశ వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ రెడీ చేసుకోవాలి. మీ జతను షిరిడి సాయిరాం ఆశీస్సులతో వైవిఆర్ఆర్ బోల్స్ రెడ్డిచర్ల వెంకటరామరెడ్డి గారు బ్రాంచీలో ఉన్న వాళ్ళు మాత్రమే లోపల పెట్టాలని మిగతా బయట తెచ్చింది ఏమనుకోవద్దు. ఉత్సాహంగా ఆహ్లాదకరంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండుగ ఇంత ఆహ్లాదంగా జరుపుకోవడానికి ఆర్గనైజర్ చిట్టా శివారెడ్డి గారు అట్లాగే రెడ్డి హుసేన్ వాళ్ళందరి ఆధ్వర్యంలో కడప నగరంలో ఈ బండలాగుడు పోటీలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. దీనికో ప్రత్యేకంగా వారు నిర్వహించాలని చెప్పి మమ్మల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారు, సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు, అట్లాగే మేము, మా కుమారుడు శ్రవణ్, మరి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నగర డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా అక్కాయిపల్లె, రామరాజుపల్లె, మరియాపురం ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒకసారి టీవీలో కానీ పేపర్లలో కానీ సోషల్ మీడియాలో చూస్తే ప్రజల్లో జైలు నుంచి విడుదలైన పక్షుల్లాగా ప్రశాంతంగా ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన చూస్తే భయం ఉన్నింది ప్రజల్లో, ఒక ఆందోళన ఉన్నింది, ఏమి బయటకు వస్తే ఏమి చేస్తే ఏం జరుగుతుందో అని. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయము తొలగిపోయి ఆందోళన పోయి ఆనందంగా రోడ్ల మీదకి వచ్చి కేరింతలతో కెరటాలతో పండుగ జరుపుకుంటున్నారంటే అది ప్రభుత్వం ఇచ్చే, ప్రజలకిచ్చే సందేశం, ప్రజలకిచ్చే శాంతి భద్రతల మీద ప్రాధాన్యత. అందుకే ఎక్కడ చూసినా, నిన్న కూడా చూసాం, మొన్న కూడా చూసాం, గ్రామాల్లో కూడా కోడి పందాలు కూడా ఆహ్లాదకరంగా ఆడుకుంటూ ఉంటారు. 1-2 రోజులు కోడి పందాలు చేసుకుంటే నష్టమేం లేదు, తప్పేం కాదు. గతంలో గత ప్రభుత్వంలో ఒక అరాచక మాదిరి చేశారు ఆ కార్యక్రమాన్ని. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక ఆనందంగా సంక్రాంతి అంటే ఏంటి అనేది చూపిస్తూ ఆనందంగా చేసుకుంటున్నారంటే అప్పటికీ ఇప్పటికీ తేడాను గమనించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటా ఉన్నా. సంక్రాంతి అంటే గ్రామాలకు ఒక కళ, పట్టణాల్లో కూడా అటువంటి శోభ కళ కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ పట్టణంలో కూడా సంక్రాంతి కనిపించాలనే ఉద్దేశంతోనే ఇటువంటి బండలాగుడు పోటీలు జరపడం, ముగ్గుల పోటీలు ఇవన్నీ చేసి ఒక ఆనందంగా ఉండాల, ప్రజలు సంతోషంగా చేసుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేశాం. ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరీ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు నగరంలో కూడా చేయాలనే ఆలోచన కూడా ఉంది. తప్పకుండా ప్రజలందరం మనమందరం కూడా కలిసి మెలిసి పండుగను ఆనందంగా చేసుకోవాలా. మత సామరస్యానికి కడప నగరం పెట్టింది పేరు. ఈ నగరంలో అన్ని పండుగలు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి జరుపుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూసాం. సంక్రాంతి కానీ, క్రిస్మస్ కానీ, అదేవిధంగా రంజాన్ కానీ అన్ని పండుగల్లో అందరూ పాల్గొని ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. అటువంటి ఆనందాన్ని ఇచ్చే పరిపాలన ఉండాలనే ఆలోచన ధ్యేయంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కడప నగరంలోన ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. గౌరవంగా మీరందరూ కూడా నమ్మకంతో తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యేగా మాధవి గారిని గెలిపించినందుకు
మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి సంబరాలు. ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా మనం ఇందులో భాగంగా ఈరోజు ఈ యొక్క బండిలాగుడు ప్రోగ్రాంకి వచ్చి ఇక్కడికి వచ్చి మనం అందరం కలుసుకుంటున్నాము. మన 2025 సంవత్సరంలో మొదటి పండుగ. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా పోయిన సంవత్సరం కూడా ఈ యొక్క మోడమీదపల్లిలో కానీ పాతగడపలో కానీ బండిలాగుడు ప్రోగ్రాంలో మనం అటెండ్ అవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా ఉత్సాహవంతులైన వాళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ 48వ డివిజన్లో శివారెడ్డి గారి ఆధ్వర్యంలో, రెడ్డి హుసేన్ ఆధ్వర్యంలో ఈరోజు కడప జిల్లా అధ్యక్షుడు గారు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగనే సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగడం అనేది చాలా సంతోషించదగిన విషయము. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి దాదాపు 28 నెలలుగా వస్తూ ఉంది. మార్పు వచ్చిందా లేదా కడపలో? మీరందరే సమాధానం చెప్పాలా. మార్పు వచ్చిందా లేదా? ఈరోజు పెద్ద ఆయన వచ్చినాడు, నాకు రేషన్ బియ్యం ఇవ్వట్లేదు అని అన్నాడు. అప్పటికప్పుడు డివిజన్ ఇన్ఛార్జికి చెప్పి దాని గురించి పూర్తి సమగ్రంగా దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి సదరు డీలర్ ఎందుకు బియ్యం ఇవ్వట్లేదు, ఎందుకు సతాయిస్తున్నాడు దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది ఇమ్మీడియట్ గా. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అంటే. పేద బలుగు బలహీన వర్గాలకు వాళ్ళకు రావాల్సిన పథకాలు వాళ్ళ వరకు చేరే వరకు పనిచేసేదే తెలుగుదేశం ప్రభుత్వం. ఇందులో నాయకులకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన స్వార్థం లేదు. ప్రజా సేవయే అంతిమ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, లాస్ట్ కార్యకర్త నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కడపలో ఇంకా ఏమన్నా సమస్యలున్నా, పింఛన్ల సమస్యలున్నా, ఇంకా ఎవరన్నా ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ పేదవాళ్ళకి బలహీనుల్ని బెదిరించుకుంటూ ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి అదే అహంకారంతో పోతున్నోళ్ళని చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసము పనిచేసే పాలకులు వాళ్ళకి మీ సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సమస్య వచ్చినా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ, నేను కానీ, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్న గారు కానీ, అలాగనే మిగతా పెద్దోళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మిగతా వాళ్ళు ఎవరి దృష్టికి తీసుకొచ్చినా కూడా మీ సమస్యలు పరిష్కార దిశగా పనిచేస్తాము. ఏ విధమైన మొహమాటాలు అవసరం లేదు. ఎక్కడ ఏ పథకాలు ప్రభుత్వం దగ్గర నుంచి మీ దగ్గరికి అందాల్సిన మీ పథకాలు కానీ ఏమైనా కానీ మీరు నిర్మమాటంగా నిర్భయంగా వచ్చి తెలియజేసుకోవచ్చు. దానికి సంబంధించాల్సిన పరిష్కారము మీకు అందే విధంగా ముందుకెళ్లే విధంగా ఈ కడప నియోజకవర్గం పనిచేస్తుందని మాత్రం మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా. మన కడప ఇది కడప మనది అనే భావనతో మన కడపను మనకు ముందుకు తీసుకోవాల్సిన అవసరం మన మీదనే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఎవరో వచ్చి ఏం చేయరు, మనమే చేసుకోవాలా. కాబట్టి మనమే మన కోసము పని చేసుకొని మనమే మన కడపను గౌరవంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. బయట కడప అంటే ఫ్యాక్షనిస్టులు, దోపిడీదారులు, దాడి చేసే వాళ్ళనుంది. అమ్మో కడప అని కాదు, కడప చాలా ప్రశాంతంగా. మొన్న ఎలక్షన్లోనే చూసింటారు, ఎక్కడ ఏ విధమైన గొడవలు లేకుండా ఎలక్షన్ జరిపి తెలుగుదేశం పార్టీని 20 సంవత్సరాల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చింది కడప. ప్రశాంతమైన ప్రేమాభిమానాలు కలిగి ఎంతో అనురాగాలతో ఉండేవాళ్ళు కడప. ఈ కడపకు చెడ్డ పేరు తీసుకొచ్చినారు. దీన్ని మార్చి మన కడప మనము గర్వంగా తలెత్తుకునే విధంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ సమస్యల పరిష్కార దిశగా మనమే పనిచేయాల్సిన అవసరం ఉంది. మా తెలుగుదేశం నాయకులు చాలా మంది, ఇప్పుడు అందరి పేర్లు చెప్పలేం కానీ ఇక్కడ నా ముందు కనపడుతున్న వాళ్ళ పేరు చెప్తాను. వీరారెడ్డి గాని, పుల్లారెడ్డి గారు గాని, నారాయణ గాని, ఫైజులన్న గాని, యూనస్ గాని, ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి చెప్తా ఉంటారు. అప్పటికప్పుడు మనము ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తున్నాము. చౌటిపల్లిలో వీరారెడ్డి తీసుకొచ్చి ఆ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పగానే ఇమ్మీడియట్ గా దాని మీద పని చేయడం జరిగింది. ఎక్కడన్నా ఎవరన్నా భూములు అన్యాక్రాంతమవుతున్నాయి, ఆక్యుపై చేస్తున్నారంటే ఇమ్మీడియట్ గా అక్కడ వాళ్ళని పంపించి వాళ్ళు నిలుపుదల చేసి ఆ యొక్క పేదోళ్ళకి వాళ్ళ భూములు వాళ్ళకే ఉండేటట్టు పని చేస్తా ఉన్నాము. పుల్లారెడ్డి అన్న కూడా తీసుకొచ్చిన చౌటిపల్లిలో ట్రాన్స్ఫార్మర్ గురించి ఆయన కూడా తీసుకొచ్చినారు. ఎవరికి ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా మీ దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను అప్రోచ్ అయితే వాళ్ళ ద్వారా వచ్చినా పర్లేదు, మీరు సొంతంగా వచ్చినా కూడా పర్లేదు. మీకు పలికేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఉన్నారు. డెఫినెట్ గా మీ సమస్యల పరిష్కరించగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధమైన ప్రతి ఒక్క కార్యకర్తగా పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్క సంక్రాంతి మీరు సంతోషంగా జరుపుకోవాలా, ఈ సంవత్సరం వచ్చే ప్రతి ఒక్క పండుగ మీరు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ కడప రెడ్డమ్మ చరిత్ర రాసింది. కడప చరిత్రను ఎప్పుడైనా మన పిల్లలు ఎప్పుడైనా సరే మన కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ గారి పేరు ఒక కళాశాలకు, అంటే స్వాతంత్ర సమరయోధుల్లో వాళ్ళు కూడా పోరాడి ఒక మహిళా కళాశాలకు పేరు ఏ విధంగా మనం స్మరించుకుంటా ఉన్నామో ఆ విధంగా కడప రెడ్డమ్మ ఎవరు చేయనటువంటి సాహసం, కని విని ఎరుగుని రీతిలో టికెట్ తెలుగుదేశం పార్టీ అధినేతను ఒప్పించి మెప్పించి టికెట్ తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా ఊరికో ఉండిందంటే ఉదయం సాయంత్రం దాదాపుగా కడప నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ఇంటికి వెళ్ళి పరామర్శించడం, ఓటు అడగడం, దాదాపుగా 20 సంవత్సరాలు 2004 కానీ 2009 కానీ 2014 కానీ 2019లో 4 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో లేలేకపోయింది. దానికి మరి వివిధ కారణాల వల్ల పార్టీ ఓటమి చవిచూచింది. ఈ దూరికి ఏ విధంగా సరే కడప పట్టణంలో కడప నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయం. దానికి అనుగుణంగా మరి కడప రెడ్డమ్మ గారు టికెట్ రావడం, దాన్ని విజయానికి అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా సరే కడపలో పార్టీ జెండా ఎగరేయాలా, చంద్రబాబు నాయుడు టికెట్ నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చినాడు. ఇక్కడ దాదాపుగా 50,000 పైచీలకు లోటులో ఉన్నటువంటి పార్టీని ఒక్క తూరిగా సునామీ ఎవరు ఊహించాలా. చాలా మంది ఆ అమ్మను ఓడించాలా అని చాలా మంది నిర్ణయం, వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగినారు. మన కార్యకర్తలు చెప్పినారు ఏదో విధంగా ఓడించండి, ఆమె గెలవకూడదని. కానీ కడప నియోజకవర్గంలో అసలైన సిసలైన కార్యకర్తలు ఎవరి మాట వినక మన జెండా ఎగరాలా, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలా నడుం బిగించి కడప రెడ్డమ్మకు సహాయ సహకారాలు అందించి 50,000 మెజార్టీని
తోసేసి 18,000 పైచిలకు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఏ బూతులన్నా చూసుకో మెజార్టీ. ఆ విధంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ జెండాను ఒక సునామీగా ఈ కడప నియోజకవర్గంలో గెలిపించడం. కానీ మాకంతా సంతోషం ఉంది, కానీ ఎక్కడో మాకు ఎక్కడో పొరపాటు జరిగింది. కడప రెడ్డమ్మ చంద్రబాబు నాయుడు కొలువులో ఉండాల్సిన రెడ్డమ్మ ఎందుకు లేకుండా పోయిందో మాకింతవరకు కూడా అంత చిక్కడంలే. మరి చంద్రబాబు నాయుడు గారు చిన్న పదవి ఒక విప్పునని ఇవ్వడం జరిగింది. కానీ ఆ విప్పునే సద్వినియోగం చేసుకుని ఒక దక్షిణాలుగా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడిని ఒప్పించి రాబోయే కాలంలో సరే ఉన్నతమైన పదవిలో ఉంటుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా తొందరగానే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతాయి. 50కి 50 కార్పొరేటర్లు మనం గెలవాల. ఎప్పుడో ఒకప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ ఒక్క దూరం మున్సిపాలిటీ గెలిచాం తప్ప మళ్ళీ అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా గెలవలేకపోయినాం. కాబట్టి ఇద్దరికి శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు, పాలిట్ బ్యూరో మెంబర్, ఆయన ఆధ్వర్యంలో కడప రెడ్డి ఆధ్వర్యంలో 50కి 50 కార్పొరేటర్లు గెలిచి తీరాల్సిందే. ఇది తప్పదు. మేయర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆ సీట్లో కూర్చోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. దానికి తగ్గట్టుగానే మరి ఇప్పటి నుంచి శ్రీనివాసరెడ్డి గారు దానికి కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా 50కి 50 తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి సంక్రాంతి, ఈ సంక్రాంతి పండుగ రోజున మామూలుగా గ్రామాల బ్రహ్మాండం ఉంటుంది. మనం పట్టణ ప్రాంతం ఏదైనా సరే మన శివారెడ్డి గారు నడుం బిగించి ఇక్కడ ఎడ్ల పందాల పోటీలను మన కడప పట్టణంలో వాసులందరూ కూడా ఒక దూరం చూపించాలని గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనందరం కూడా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మన ప్రజలందరూ వచ్చి వీక్షిస్తే ఇంకా చాలా మంది ఎడ్ల పందాలకు రాబోతారు. ఇంకా చాలా ఎక్కువ వస్తాయి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి నిర్వహిస్తారు. అదేవిధంగా ఆయనకు సహకరించినటువంటి ఆయన బృందాలు కూడా మరి స్వాగతం సుస్వాగతం. ఏదేమైనా సరే మరి ఇటువంటి కార్యక్రమాలు అక్కడక్కడ మరి కడప నియోజకవర్గంలో జరగాలని చెప్పేసి దానికి అనుగుణంగా ఈరోజు మన జిల్లా వాసే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, పరిమితం అయిపోయినాడు. అలాంటి అధికారులు బెదిరిస్తారు, కార్యకర్తలు బెదిరిస్తారు, నాయకులు బెదిరిస్తారు. వస్తాడు నా గవర్నమెంట్, 3 నెలలు వస్తానంటారు. 11 సీట్లైనా 3 నెలలు ఏ విధంగా వస్తాడో మాకైతే అడ్డుపెట్టాలి. కనీసము మంత్రి మండలి ఏర్పాటు చేయాలంటే 25 మంది కావాలి. ఆయన 11 మంది, నేను 3 నెలలు వస్తా అంటారు. మళ్ళీ ఏం చెప్తారంటే జమిని ఎన్నికలు రాబోతున్నాయి 2020లో మన గవర్నమెంట్. ఆ జమిని ఎన్నికలు రావు పెట్టవు, 2029లోని ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరు కూడా ఈ గాలిలో వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ గాలిలోనే పోతారు తప్ప అది తిరిగి రాదు, కోరుకోదు. ఆయన బెంగళూరుకే పరిమితం అవుతారు, లేదంటే లండన్ పోతారు కూతురు దగ్గరికి. కాబట్టి ఎవరు కూడా ప్రోత్సాహపడాల్సిన పడలేదు. ఇప్పుడే కాదు, రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది జిల్లాలో అని చెప్పేసి తెలియజేస్తాను. గతంలో నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు 2 పార్లమెంటు, జిల్లా పరిషత్తు, DCMS, DCCB అన్నీ గెలిచినటువంటి కడప జిల్లా ఇది. కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా జిల్లా పరిషత్ కానీ, DCCB కానీ, DCMS కానీ, జిల్లా జెడ్పీటీసీ కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా అన్ని కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి తీరుతుంది. మననే చూశాం నీటి సంఘాల ఎలక్షన్స్ లో, అలాగే స్కూళ్ళ
పేరెంట్స్ కమిటీలో కూడా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది. పులివెందులో కూడా నామినేషన్ కూడా వేయలేకపోయినారు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇక రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం పార్టీ దానికి కూటమి ప్రభుత్వం జనసేన గాని బీజేపీ గాని కలిసే ఏర్పాటు చేస్తాయి. కాబట్టి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్తే వచ్చే తెలుగుదేశము కాబట్టి ఆ పార్టీలో ఉంటామని చెప్పండి. కాబట్టి ఈ సంక్రాంతి శుభ సందర్భంలో తిరిగి మనం తెలుగుదేశం పార్టీ జెండా రావాలా. ఇప్పుడు కాదు, వచ్చే ఎలక్షన్స్ కూడా 2029లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్. నెట్టప్పగారు శ్రీనివాసరెడ్డి గారు, వేరే వాసు గారు, టీడీపీ దళిత బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు. అలాగే యువకులు ఎందుకు రావాలి? శ్రీ నెట్టప్ప గారు, శ్రీనివాసరెడ్డి గారు యువకులతో యువకులు పెద్దలు యువకులు ఉత్సాహవంతుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నామని గౌతమ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. చిట్టా శివారెడ్డి గారు ముందుకు రావాలి. 48వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు వారు కూడా పెద్దాల చేత బట్టి కూడా తీసుకోవాలి. సీనియర్ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎంతో ఉత్సాహంగా. సురేష్ గారు వారు కూడా విధానం ముందుకు సార్ చెప్పాలి కట్టారు అందరు గట్టిగా. ఫాదర్ సురేష్ గారికి కూడా వందల 40 అడుగుల దూరాన్ని 30 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మీనొచ్చే విజుల్లో కేకలు చప్పట్లు రావాలి. మీరు వీడియో తీసుకునే వాళ్ళు కూడా ఇక లైన్ దగ్గరికి వెళ్ళాల్సింది. ఎందుకంటే జనాలు ఎక్కువైతారు. శ్రీ సాయిరామ్ ఆశీస్సులతో వైడిఆర్ఆర్ బెల్స్ రెడ్డిచెర్ల వెంకటరామరెడ్డి గారు, అలంకరపల్లి వైసీపీ వెంకట ఓపిరెడ్డి గారు, రేకవారపల్లి రావాలి. రెండవ రౌండ్ 480 అడుగుల దూరాన్ని నిమిషం 38 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క సంక్రాంతి సంబరాలు బండలాగుడు పోటీలో ప్రారంభించినటువంటి గౌరవనీయులు టీడీపీ అందరికీ ఆల్ ద బెస్ట్ విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సమయం 4 నిమిషాలు 16వ రౌండ్ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా. కేక సమయం మీకు డిసిఎస్ఆర్ గారు ఆఖరి మాట్లాడండి. ఎద్దు రిలాక్స్ అవుతున్నాయి. శ్రీ వెంకట సాయి గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్
దక్షిణ వెంకట సాయి రవీంద్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రతికోట కడప జిల్లా జిల్లా అడిగిన దూరము 4,704 అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. 19 రౌండ్లు తిరిగి 144 అడుగుల దూరాన్ని లాగేవాడు జత. పంతొమ్మిది రౌండ్లు తిరిగి 144 అడుగుల దూరాన్ని లాగేవాడు జత. 4,700 మంచి పోటీనిస్తాయి జత. 2 చోట్ల పాల్గొన్నాయి, 2 కలిసి 2 కాంబిన్. కంబైండ్ ఈ జత. ముందొచ్చేదేమో కలంకంపల్లి తాడిగట్ల వారికి సంబంధించిన జత, వెనకాల వచ్చేదేమో కడప రూరల్ మండలం. జాగ్రత్త. గౌరవనీయులు చిట్టా శివారెడ్డి గారు, గౌరవ పెద్దలు రెడ్డి హుస్సేన్ గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి సంబరాలలో భాగంగా కని విని ఎరగని రీతిలో మన కడప నడిపొద్దున గౌరవనీయులు